9th class surface areas and volumes exercise 10.3. సో 10.2 వరకు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు 10.3 నేర్చుకుందాం. ఇది చాలా చాలా ఈజీ ఉంటుంది ఈ చాప్టరు. సో చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మిగతా అంతా ఈజీ ఉంటుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద బేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఈజ్ 38.5 centimeter square. ఇట్స్ వాల్యూమ్ ఈజ్ 77 centimeter cube. సో ఫైండ్ ఇట్స్ హైట్. సో ఇక్కడ ఇది కోన్కి ఇది బేస్ సర్కిల్ ఉంటుంది. బేస్ ఎట్లుంటుంది, సర్కిల్ ఉంటుంది. సో కోన్ అనగానే మీరు ఏం గుర్తు చేసుకోవాలంటే ఐస్ క్రీమ్ కోన్, రైట్? అదే. అయితే ఇది సర్కిల్ ఉంటుంది, ఇది ఉల్టా మనం తిప్పేసినాం అనమాట. ఇది సర్కిల్ బేస్. అయితే ఇది రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది హైట్. ఇది ఉంది కదా, దీన్ని స్లాంట్ అంటాం, స్లాంట్ హైట్, రైట్? స్లోప్ లాగా ఉంది కదా, స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ని ఏమంటాం మనం, ఎల్. అయితే ఇది ఇప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చూడండి ఉందా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇది 90 degrees కదా. 90 degrees అంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఏది? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. సో దీని ప్రకారము ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, రైట్? అయితే ఇందులో ఇది అపోజిట్ సైడ్ అనుకుంటే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది అపోజిట్ సైడ్ అనుకుంటే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది ఎట్ అనుకున్నా ఏం కాదు మీకు, ఓకే? సో ఇది ఫార్ములా. దీని ప్రకారం మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ ఫార్ములా. అయితే ఇది ఫార్ములా కాదు, జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ అనమాట. సో ఇట్లనే ఫార్ములాస్ ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ బేస్ ఏరియా ఆఫ్ ద కోన్. బేస్ ఏరియా అంటే ఏంది? ఇది సర్కిల్ కదా, రైట్? సో బేస్ ఏరియా ఆఫ్ ద కోన్ అంటే ఏంది? ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది మనకు? 38.5 centimeter square. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏముంటుంది? పై ఆర్ స్క్వేర్ ఉంటుంది. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంది? పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 38.5 centimeter square. సో దీన్ని ఇలాగే ఉంచేసి ఇప్పుడు గివెన్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చిన? వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 77 centimeter cube. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా వచ్చేసి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 77, రైట్? సో 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. అయితే ఇక్కడ పై ఆర్ స్క్వేర్ను సపరేట్ చేస్తే పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 38.5. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, చాలా సింపుల్ ఉంటుంది. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 పై ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత అని చెప్పినాం మనం? 38.5 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 77. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 77, ఈ 3 డివైడ్ అవుతుంది, ఇటు వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. ఈ 38.5 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది, 38.5, ఓకే? సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు, సో 3 into 77, 3 7s are 21, 2 carry, 3 7s are 21 plus 2 23, 231/38.5. అంటే దీన్ని 385/10 అని రాయొచ్చు కదా. రాస్తే ఈ 10 కనుక పైకి వస్తే 231 into 10/385, ఓకే? సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. ఎట్లా? 5 2s, సో 5 7s are 35. సో 35 మళ్ళీ 35 ఉంటుంది, 5 7s are 35 అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ 7 టేబుల్ తీసుకోండి, 7 1s are 11 టేబుల్ తీసుకోండి, 11 7s are 77, రైట్? ఇక 11 2s are 22, 11 1s are 11, రైట్? 7 1s are 7, 3s are ఎంత వచ్చింది? 3 2s are 6 centimeter. సో దేర్ ఫోర్ మనకు అడిగింది ఏంది? హైట్ ఆఫ్ ద కోన్. హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 centimeter. ఈజీగా ఉంది కదా, రైట్? ఇట్లా ఉంటాయి అన్ని సమ్స్, ఇట్లా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కొంచెం కూల్గా వినాలి. ఎప్పుడైనా మనం వీడియోస్ని ఫస్ట్ విని అర్థమైన తర్వాత మనం ఓన్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా స్టక్అప్ అయితే మనం మళ్ళీ వీడియోని చూసుకొని కాపీ చేసుకోవాలి, అంతేగాని చూసుకుంటూ కాపీ చేయొద్దు. కాపీ చేస్తే అర్థం కాదు, ఓకే? ఇది నా సజెషన్. క్వశ్చన్ నెంబర్ 2, ద వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 462 meter cube. Its base radius is 7 meters. Find its height.
సో ఇక్కడ వాల్యూమ్ ఇచ్చిండు, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఎంత 462, బేస్ రేడియస్ ఇచ్చిండు, రేడియస్ ఎంత ఇచ్చిండు 7 మీటర్స్ ఇచ్చిండు. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h మనం ఇప్పుడే రాసుకున్నాం. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చింది మనకి 462 ఇచ్చిండు, రైట్, ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై అంటే ఎంత 22/7. సో ఆర్ వాల్యూ ఇచ్చిండు ఎంత 7 ఇంటూ హెచ్. సో హియర్ 462 ఈజ్ ఈక్వల్ టు 22 1s 22 by 3 ఇంటూ 7 ఇంటూ దీన్ని కూడా 7 ఇంటూ 7 అని రాయండి ఇంటూ హెచ్. ఇక్కడ 7కు 7 క్యాన్సల్. సో ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ అన్నింటిని తీసుకురావాలి. ఫస్ట్ 462 రాద్దాం. ఇక్కడ 3 డివైడ్ అవుతుంది, ఇటు వస్తే ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది, బై ఇవి ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి, ఇటు వస్తే డివైడ్ అవుతాయి 22 ఇంటూ 7. సో దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయాలి. ఏది 2 1s 2 1s 2 2s 2 3s 2 1s. సో ఎంత వచ్చింది ఆన్సర్? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 231 ఇంటూ 3/11 ఇంటూ 7. సో దీన్ని మనం 11 1s 11 2s 22, ఇక్కడ 11 ఉంటే 11 1s 7 1s 7 3s. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9 meters. ఓకే, సో ఇక్కడ therefore height of the cone is equal to h is equal to 9 meters. Okay, now question number 3. Curved surface area of the cone is 308 centimeter square and its slant height is 14 centimeter. Find the radius of the base and total surface area of the cone. ఓకే, మీకు ఆల్రెడీ నేను చెప్పిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే టాప్ బాటమ్ లేకుండా ఉండేది, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టాప్ బాటమ్ ఉండేది. అయితే దీనికి ఓన్లీ బాటమే ఉంది, టాప్ ఉండదు. ఓకే, బాటమ్ ఏరియా కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది, బాటమ్ ఏరియా తీసేస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది, అంతే తేడా. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చింది 308 centimeter square, స్లాంట్ హైట్ ఇచ్చింది L ఈజ్ ఈక్వల్ టు 14 centimeters. సో రేడియస్ ఆఫ్ ద బేస్ మనం కనుక్కోవాలి. అయితే ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంది πr/L. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చింది మనకు 308 ఇచ్చిండు, రైట్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే ఎంత 22/7. సో రేడియస్ ఎంత ఇచ్చిండు ఇవ్వలేదు, కనుక్కోవాలి. ఎల్ అంటే ఎంత 14. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ అన్నీ ఇటు తీసుకొచ్చేసేయండి. 308 7 డివైడ్ అవుతుంది, ఇటు వస్తే ఏమవుతుంది మల్టిప్లైడ్ బై ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి, ఇక్కడ వస్తే డివైడ్ అయిపోతాయి. ఓకే, 7 1s 7 2s, రైట్. సో ఇక్కడ 2 1s 2 1s 2 1s 2 5s 2 4s, రైట్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 154/11 ఇంటూ 2, రైట్. సో దీన్ని మనము 2 1s 2 7s 2 7s, ఇప్పుడు 11 1s 11 7s అంటే ఎంత వచ్చింది మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. ఓకే, సో రేడియస్ ఆఫ్ ద బేస్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్. నేను అన్నా కదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్, అది దాన్ని మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంది మనం πr/L ఇప్పుడే కదా తీసుకున్నాం మనం, ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్ ఎంత πr². ఓకే, ఇప్పుడు ఇందులో రెండిట్లో πr కామన్ తీస్తే ఏమవుతుంది L+r అవుతుంది. సో కొంతమంది దీన్నే ఫార్ములా కింద వాడుకుంటారు డైరెక్ట్. ఓకే, సో ఇది ఒక ఫార్ములాని మీరు ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్. ఒకవేళ టాప్ ఉందనుకో ఏరియా ఆఫ్ ద టాప్ కూడా రాయాలి, రాస్తే అది సిలిండర్ అయితే కనుక ఏరియా ఆఫ్ ద టాప్ కూడా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. పై అంటే ఎంత 22/7, ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 7 వచ్చింది, ఇంటూ ఎల్ వాల్యూ ఎంత మనకు ఆల్రెడీ ఇచ్చాడు 14 centimeters ప్లస్ ఆర్ వాల్యూ 7 మనకు వచ్చింది, రైట్. ఇప్పుడు ఇక్కడ 7కు 7 క్యాన్సల్. సో 22 ఇంటూ 14 + 7 ఎంత 21. సో ఈ రెండు మల్టిప్లై చేయండి, 462 centimeter square. దిస్ ఈజ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 4. The cost of painting the total surface area of the cone at 25 pies per centimeter square so is rupees 176. So total surface area of the cone
కోన్కి పెయింట్ వేయాలనుకున్నారు. అనుకుంటే 1 సెంటీమీటర్ స్క్వేర్కు 25 పైసా. అయితే దాని టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 176 రూపీస్ అవుతుంది. సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్. అయితే కోన్ యొక్క వాల్యూమ్ ఎంత? ఇఫ్ ద స్లాంట్ హైట్ ఈస్ గివెన్ 25 మీటర్స్. ఇప్పుడు ఇక్కడ టోటల్ కాస్ట్ ఆఫ్ ద పెయింటింగ్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఎట్ రూపీస్ ఆఫ్ 25 పైస్ per centimeter square is rupees 176. So and slant height is given L is equal to 25 centimeters. సో ఇక్కడ మనకు రూపీస్లో ఉంది, ఇక్కడనేమో పైస్లో ఉంది. ఈ పైస్ని ఏం చేయాలి మనం? రూపీస్కి మార్చేద్దాం. ఎట్లా అంటే చూడండి, ఫర్ 25 పైస్ పెయింటింగ్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 1 సెంటీమీటర్ స్క్వేర్. 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాకి 25 పైసా ఖర్చు అవుతుంది. ఓకే, అయితే ఫర్ 25/100 ఎందుకు వేసిన? ఇది రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది? ఇది 0.25 రూపీస్, 0.25 రూపీస్. పెయింటింగ్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది 1 సెంటీమీటర్ స్క్వేర్. అయితే 0.25 రూపీస్కి ఎంత ఏరియాను మనం పెయింట్ చేస్తున్నాం? 1 సెంటీమీటర్ స్క్వేర్. మరి మనకి ఎంత రూపీస్ ఖర్చు అవుతుంది అన్నాడు? 176. సో ఇక్కడ ఫర్ రూపీస్ 176 టోటల్ పెయింటింగ్ ఏరియా ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 176/0.25 ఇంటూ 1. ఓకే, సో ఇప్పుడు మనకు సింప్లిఫై చేసుకుందాం దీన్ని. 176 ఈ 0.25 ఏమైనా రాయొచ్చు? 25/100 అని రాయొచ్చు కదా. సో 25 1 25 4 ఈ 4 పైకి తీసుకొచ్చేసండి. 176 ఇంటూ 4. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 704 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఈ 704 సెంటీమీటర్ స్క్వేర్ ఏంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. అయితే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 704 సెంటీమీటర్ స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏముంది మనకు? πr ఇంటూ r ప్లస్ ఎల్. మనం ఇంతకుముందు సమ్లో నేర్చుకున్నాం కదా, డైరెక్ట్ రాసుకోవచ్చు దీన్ని. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్ అని పెట్టుకున్నాం కదా. సో ఈజ్ ఈక్వల్ టు 704. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. పై అంటే ఎంత? 22/7. మనకు ఆర్ వాల్యూ తెలుసా? తెలియదు. ఆర్ ప్లస్ స్లాంట్ హైట్ మనకి ఇచ్చింది ఎంత? 25 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 704. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం రైట్ సైడ్ తీసుకుపోదాం. ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ 25 ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇవి ఇక్కడ వస్తే ఏమవుతుంది? 704 ఇంటూ 7/22. సో ఇక్కడ మనకు 22 1 22 32 ఇంటూ 7 ఎంత అవుతుంది మనకు? 224. ఓకే, సో ఆర్ స్క్వేర్ ప్లస్ 25 ఆర్, ఈ 224 లెఫ్ట్ సైడ్ తీసుకురండి. -224 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది ఏమైంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఆర్ స్క్వేర్, ఈ 25 ఆర్ ఏదైతుందో దాన్ని మనము 32r - 7r, 32 నుంచి 7 తీసేసి 25 కదా, -224 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎల్సిఎం తీయండి. ఆర్ ప్లస్ 32 మైనస్ 7 కామన్ తీయండి. ఆర్ ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ ప్లస్ 32 కనుక కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? ఆర్ -7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 32 ఇటు వస్తే ఏమవుతుంది? -32. ఆర్ ఈజ్ ఈక్వల్ టు -7 ఇటు వస్తే ఏమవుతుంది? +7 అవుతుంది. అయితే ఇక్కడ రేడియస్ నెగటివ్ ఎప్పుడు ఉండదు కాబట్టి ఈ వాల్యూని మనం తీసుకోవద్దు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి? మనం 7 మాత్రమే తీసుకోవాలి. సో రేడియస్ ఎంత వచ్చింది మనకు? 7 సెంటీమీటర్స్. మీకు ఒక ఫార్ములా చూపించిన కదా అప్పుడు ఫస్ట్లో, ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని చూపించిన. సో ఇందులో నుంచి మనకి ఏం కావాలి? హెచ్ కావాలి. అంటే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇటు వస్తే ఏమైతే? ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు √, ఎల్ స్క్వేర్ అంటే ఎంత? ఎల్ వాల్యూ ఎంత ఇచ్చింది మనకు? 25 ఇచ్చింది. 25 స్క్వేర్. ఆర్ అంటే ఎంత? 7 స్క్వేర్, రైట్, ఈజ్ ఈక్వల్ టు
25 స్క్వేర్ అంటే మనకు 625, 25 into 25 minus 7 square అంటే 49, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో అండర్ రూట్ ఆఫ్ 625 minus 49 ఎంత అవుతుంది? ఇది అండర్ రూట్ 576. సో ఇది అండర్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్, 24 into 24, ఈ స్క్వేర్కు రూట్ క్యాన్సల్. సో 24 సెంటీమీటర్స్. ఇదేంది? హైట్ ఆఫ్ ద కోన్. మరి మనకి ఏం కావాలి? వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అన్నాడు. ఇక్కడ చేస్తున్నా చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏముంది? 1/3 pi r square h. సో 1/3 పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ వాల్యూ ఎంత? 7 వచ్చింది కదా మనకు. 7 into 7 రాసుకోండి. సో హెచ్ వాల్యూ ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది. ఎంత వచ్చింది? 24 వచ్చింది. 24 ఇక్కడ రాయండి. సో హియర్ 7కు 7 క్యాన్సల్. సో 3 1s 3 8s. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 22 into 7 into 8. సో ఈ 3ని మల్టిప్లై చేస్తే మనకు 1232 సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద cone. Okay, this is the end of the fourth question. Okay, question number 5. So this is very interesting problem. From a circle of radius 15 centimeters, a sector with angle of 216 degrees. సో సెక్టర్ అంటే ఏంటంటే మీకు సర్కిల్లో స్మాల్ పార్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక సర్కిల్, రైట్. ఈ సర్కిల్కి నేను సెంటర్ ఓ అనుకున్నా, ఇది ఇక్కడ ఒక సెక్టర్ డ్రా చేసిన. మనం కేక్ నుంచి ఒక చిన్న పీస్ తీసుకుంటాం కదా, అది ఓఏ ఓబి, రైట్. ఇప్పుడు ఈ పీస్ని మనం కట్ చేసి ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. ఇది బి, ఇది ఓ, ఇది ఏ. సో దీన్ని మనం డిటాచ్ చేస్తే ఈ పీస్ ఇట్లా బయటకు వస్తుంది, రైట్. ఈ పీస్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనం? సెక్టర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, సెక్టర్ అంటే ఏంది? ఈ పీస్. అయితే ఇది మైనర్ సెక్టర్, ఇది మేజర్ సెక్టర్, అంతే. రెండు సెక్టర్సే. ఏది? సర్కిల్లో ఒక పార్ట్ని మనం సెక్టర్ అంటాం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్. సో ఇప్పుడు ఈ సెక్టర్ కట్ చేసేస్తే ఈ మిగిలింది ఉంది కదా, దీన్ని మనం ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది? ఒక కోన్ తయారవుతుంది. దీని నుంచి మనకేమొస్తుంది? ఒక కోన్ తయారవుతుంది ఇట్లా, రైట్. ఇది సెంటర్. అయితే ఈ కోన్ సర్ఫేస్ గిది ఉంది కదా, గీ సర్ఫేస్ ఏం సర్ఫేస్ అవుతుంది? మరి గీ సర్ఫేస్ అవుతుంది. సమజైందా? సో ఈ సర్ఫేసే ఈ సర్ఫేస్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుంది? ఈ సెక్టర్ యొక్క లెంత్ అవుతుంది, లెంత్ ఆఫ్ ద సెక్టర్. ఓకే. సో అయితే ఇక్కడ మనకు ఏమి ఇచ్చిండు? ఫ్రమ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 15 సెంటీమీటర్, ఏ సెక్టర్ విత్ యాంగిల్ ఆఫ్ 216 degrees. సో 216 degrees యాంగిల్ అంటే ఇది కదా, ఇది 216 degrees. ఓకే. సో అప్పుడు ఇది ఏమవుతుంది? 144 అవుతుంది, ఇది 216 అవుతుంది. ఓకే. సో మేజర్ సిగ్మెంట్ అనమాట, రైట్. సో 216 degrees ఈజ్ కట్ అవుట్ అండ్ ఇట్స్ బౌండింగ్ రేడియై ఆర్ బెండ్ సో యాజ్ టు ఫార్మ్ ఏ కోన్. బౌండింగ్ రేడియస్ అంటే ఇది ఇట్లా బెండ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్లా కోన్ లాగా తయారవుతుంది. ఓకే. సో ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. సో వాల్యూమ్ దీని వాల్యూమ్ ఎంత అనేది కనుక్కోవాలి మనం. అయితే ఇప్పుడు ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సెక్టర్ ఆర్ ఈజ్ ఈక్వల్ 15 సెంటీమీటర్, యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ ఎక్స్, యాంగిల్ మనం ఎక్స్ కానీ తీటా కానీ అనుకుంటాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 216. అప్పుడు లెంత్ ఆఫ్ ద సెక్టర్, లెంత్ ఆఫ్ ద సెక్టర్ అంటే గీ వాల్యూ, రైట్. ఇప్పుడు ఇక్కడ లెంత్ ఆఫ్ ద సెక్టర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది, సర్కిల్ ఆఫ్ ద బేస్ అవుతుంది. ఓకే. లెంత్ ఆఫ్ ద సెక్టర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది, x/360 into 2πr. సో ఎక్స్ వాల్యూ ఎంత? 216, 216/360 into 2πr, 2 into 22/7 into r వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు? 15 ఇచ్చిండు. ఓకే. సో ఇక్కడ 15 1s 15 2s 30, 15 4s 60, రైట్. 24. సో 24 1s 24 9s. సో ఇప్పుడు ఎంత వచ్చింది? ఎంత మిగిలితే మనకి ఇక్కడ? ఇది ఈక్వల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 into 2 into 22 44, 9 into 44/7 ఉంది కదా.
సో 9 into 44/7 is equal to 396/7 centimeter square. ఇదేంది దేని వాల్యూ, ఇది L వాల్యూ. L ఈజ్ ఈక్వల్ టు మనకు 396/7 వచ్చేసింది. రైట్, ఇప్పుడు ఏం కావాలి మరి మనకు, పెరిమీటర్ ఆఫ్ ద కోన్. పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు length of the sector, right? So length of the sector, perimeter of the base of the cone formula ఏముంది మనకు 2πr is equal to length ఎంత వచ్చింది మనకు 396/7. So here it is 2 into 22/7 into r is equal to 396/7. So here 7 get cancelled. So r is equal to 396 by ఈ రెండుకి తీసుకొచ్చింది 2 into 22, రైట్. సో ఈ రెండింటిని మనము సింప్లిఫై చేసేస్తే 2 1s 2 1s 2 9s 2 8s, రైట్, 198. సో ఇక్కడ 2 1s 2 1s 2 9s 2 9s 11 1s 11 9s. సో r is equal to 9 centimeters. సో రేడియస్ ఆఫ్ ద కోన్ వచ్చేసింది మనకు. ఇప్పుడు ఏం అడగాలి, వాల్యూమ్ ఆఫ్ ద వాల్యూమ్ కావాలన్నాడు కదా. వాల్యూమ్ కావాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ స్లాంట్ హైట్ వచ్చింది, రేడియస్ వచ్చింది, మనకు హెచ్ కావాలి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది కదా, L2 హెచ్ ఈజ్ ఈక్వల్ టు √L2 మైనస్ r2, రైట్. ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందో కూడా మీకు చెప్పిన. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √L2. ఎల్ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు, ఇచ్చాడు వాడే 15² మైనస్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చిండు 9 మనకు వచ్చింది ఇది. సో √15² అంటే ఎంత అవుతుంది 225, 15 into 20 15, 9² అంటే 9 9s 81. సో 225 మైనస్ 81 ఎంత అవుతుంది 144. 144 అంటే 12² 12 144. సో స్క్వేర్ దిస్ క్యాన్సల్ 12 centimeters. ఇది హైట్ ఆఫ్ ద కోన్. ఇప్పుడు మనకు కావాల్సింది వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ ద కోన్. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1/3 πr²h. సో 1/3 పై వాల్యూ ఎంత 22/7, ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 9 అంటే 9 into 9, హెచ్ వాల్యూ ఎంత 12. ఓకే, 3 1s 3 4s, రైట్. సో రిమైనింగ్ యూ మల్టిప్లై ఇట్. ఇక్కడ 22 into 4 88 into 9 9s 81/7. So these two multiply it, you get it 77,128/7. So by division of this you will get it 1018.28 centimeter cube. సో బై రౌండ్ ఫిగర్ 1018.28 కాబట్టి దీన్ని 0.3 అని రాసుకోవచ్చు, సెంటీమీటర్ క్యూబ్. దిస్ ఈజ్ ద ఆన్సర్, దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాబ్లంలో మనము ఒక కోన్ తయారు చేయాలంటే ఇట్లా ఒక సర్కిల్ పేపర్ తీసుకొని అందులో ఒక పీస్ కట్ చేసేసేయాలి. ఎంత 144 degrees కట్ చేసేస్తే ఇంత మిగులుతుంది మనకు. దీన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకు కోన్ వస్తుంది. ఓకే, సో అందుకని ఇది స్లాంట్ హైట్ అవుతుంది, ఇది ఈ రెండు జాయిన్ అవుతాయి. ఇక్కడ మనకు జాయిన్ అయితే మనకు కోన్ లాగా తయారవుతుంది. ఓకే, అప్పుడు ఈ సర్ఫేస్ ఈ లెంత్ ఏదైతుందో అది ఈ సర్కంఫరెన్స్కు ఈక్వల్ అవుతుంది. అదే మనం ఇక్కడ చేసేది. ఓకే, అది మీరు అర్థం చేసుకుంటే మీకు సమ్ ఈజీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, ద హైట్ ఆఫ్ ద టెంట్ ఈజ్ 9 meters. సో ఇక్కడ ఒక టెంట్ గురించి ఇచ్చిండు. ఈ టెంట్ కూడా ఏంది, ఇట్లా సర్క్యులర్ టెంట్ అనమాట, ఇట్లుంటుంది టెంట్. ఓకే, దీనికి ఇట్లా బేస్ కూడా ఇచ్చిండు. ఇది సిలిండ్రికల్ షేప్, ఇది కోన్ షేప్. ఓకే, సో ద హైట్ ఆఫ్ ద టెంట్ ఈజ్ 9 meters. ఇట్స్ బేస్ డయామీటర్, ఇక బేస్ డయామీటర్ అంటే ఇది, రైట్. బేస్ డయామీటర్ ఇస్ 24 meters. వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద స్లాంట్ హైట్ అంటే ఈ హైట్ ఈ స్లాంట్ హైట్ ఎంత అని అడుగుతుండు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ అంటే ఇది తయారు చేయడానికి ఎంత క్యాన్వాస్ పడుతుంది అని అడుగుతుండు. సో ఇది ఎంత క్యాన్వాస్కు, ఒక స్క్వేర్ మీటర్కి 14 rupees అట. అంటే మనం ఏం కనుక్కోవాలి, సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి.
సో గివెన్ హైట్ ఆఫ్ ద కోనికల్ టెంట్ h ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్, బేస్ డయామీటర్ d ఈజ్ ఈక్వల్ 24, అంటే రేడియస్ ఏమవుతుంది d/2, 24/2 అంటే 12 మీటర్స్. సో కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు మనకు 14 రూపీస్ ఫర్ స్క్వేర్ మీటర్ ఇచ్చిండు. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ క్లాత్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇది మనకు కావాల్సింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్లాంట్ హైట్ కనుక్కోవాలి. సో స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ ఆర్ ఇక్కడ ఏంది ఇది టెంట్ ఈజ్ ఈక్వల్ టు L ఈజ్ ఈక్వల్ టు √r² ప్లస్ h² ఫార్ములా. సో ఇట్ ఈస్ L ఈజ్ ఈక్వల్ టు √r² అంటే ఎంత 12² రైట్, ప్లస్ h² అంటే ఎంత 9². సో ఇట్ ఈస్ √144 ప్లస్ 81. సో దిస్ ఈజ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 225 వస్తుంది. సో దేర్ ఫోర్ L ఈజ్ ఈక్వల్ టు 225 రూట్ అంటే ఎంత 15², 15² స్క్వేర్ రూట్ క్యాన్సర్. సో 15 మీటర్స్ స్లాంట్ హైట్ వచ్చింది మనకు. ఇప్పుడు ఏం చేయాలి మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. ఆ కోనే ఇక్కడ ఏంది మనకు టెంట్ అన్న రాసుకొని కోన్ అన్న రాసుకొని. సో దీని ఫార్ములా ఏంది πr/L. π మీన్స్ 22/7, r మీన్స్ రేడియస్ ఈజ్ గివెన్ 12, L ఈజ్ వి గాట్ ఇట్ 15. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే, సో దీన్ని ఎట్లా మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఇట్లా పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనకేం కావాలి టోటల్ కాస్ట్ ఆఫ్ ద canvas at the rate of rupees 14 per square meter. So this is equal to 14 rupees కదా ఒక్కొక్క దానికి. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత నుంచి వచ్చింది. సో 14 ఇంటూ ఇది మొత్తం రాయండి, ఇది మనకు మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్ రైట్. సో 14 ఇంటూ ఇది మొత్తం రాయండి, 22/7 ఇంటూ 12 ఇంటూ 15. సో ఇక్కడ 7 1s 7 2s, అందుకే నేను ఇది క్యాలిక్యులేట్ చేయలేదు. సో ఇప్పుడు 2 ఇంటూ 22 అంటే ఎంత అవుతుంది, ఇది 44 అవుతుంది, ఇంటూ 12 ఇంటూ 15 ఎంత అవుతుంది, ఇది 180. 44 ఇంటూ 180 అంటే ₹7,920. ఇంత ఖర్చు అవుతుంది ఏది ఒక టెంట్ తయారు చేయడానికి. ఓకే, అది ఈ డైమెన్షన్తో, ఏది రేడియస్ 12 ఉండాలి, స్లాంట్ హైట్ 15 మీటర్స్ ఉండాలి. ఓకే, హైట్ వచ్చేసి 9 మీటర్స్. ఆ టెంట్ తయారు చేయడానికి మనకి ఎంత పడుతుంది 7,920. క్వశ్చన్ నెంబర్ 7. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఈస్ 1159 5/7 centimeter square. Area of its base is 254 4/7 centimeter square. Find its value. So given curved surface area of the cone 11,009 into 5/7 centimeter square. So it is this is mixed fraction, you convert into fraction. 7 into this plus 5/7. 7 into 1159 is 8,113 plus 5/7. So ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 8,118/7 centimeter square. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అట్లే ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్ ఎంత ఇచ్చింది 254 4/7, అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది కూడా 7 into 254 plus 7/7. దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకు 1,782/7 centimeter square వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్, ఏరియా ఆఫ్ ద బేస్ అన్న కోన్కు బేస్ ఏరియా ఆఫ్ ద బేస్ అంటే ఏంది సర్కిల్ ఏది కదా, సర్కిల్ ఎంత ఫార్ములా πr² ఈజ్ ఈక్వల్ టు 1,782/7. పై వాల్యూ ఎంత 22/7. సో ఆర్ వి నీడెడ్, r² ఈజ్ ఈక్వల్ టు 1,782/7. సో దెన్ ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు 1,782/7 ఇంటూ ఇది రెండు ఇటు వస్తే ఏమైతే 7/22 అవుతుంది, 7/22. సో 7 1s క్యాన్సల్. సో 22 1s 22, 80 1s. సో హియర్ ఇట్ ఈస్ r ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది √81 అవుతుంది. √81 అంటే ఎంత 9², స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 9 centimeters. సో రేడియస్ ఎంత వచ్చింది 9 centimeters. ఇప్పుడు మనకి ఏం కావాలి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ రైట్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చింది మనకు 8118/7 రైట్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఉంది πr/L ఈజ్ ఈక్వల్ టు 8118/7. సో ఇక్కడ π అంటే 22/7 ఇంటూ r అంటే మనకి ఇప్పుడే వచ్చింది 9, L వాల్యూ మనకు అనుకోవాలి 8118/7. ఇక 7కు 7 గెట్ క్యాన్సల్,
L is equal to 8118 by 22 into 9. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము 8118 by 9 into 22 చేస్తే ఏమవుతుంది 198 వస్తుంది. సో 198 1 దా 198 41 దా, సో ఇట్ ఈస్ 41 సెంటీమీటర్స్. L ఈజ్ ఈక్వల్ స్లాంట్ హైట్ ఎంత వచ్చింది 41 వచ్చింది. సో మనకు కావాల్సింది హెచ్ కూడా కావాలి, ఎందుకంటే వాల్యూమ్ కావాలంటే హెచ్ వాల్యూ కూడా కావాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, ఇది ఫార్ములా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ అంటే 41 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్. సో ఇట్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ 41 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 1681 మైనస్ 9 స్క్వేర్ అంటే 81. సో ఇట్ ఈస్ 81 మైనస్ పోతే మీద 1600. ఇట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 40 స్క్వేర్, ఈ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయితే 40 సెంటీమీటర్స్ ఆన్సర్. సో నౌ యూ రైట్ డౌన్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పటి వరకు మనకు ఆర్ తెలియదు, హెచ్ తెలియదు, ఈ రెండు కనుక్కున్నాం మనం. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 9 సెంటీమీటర్ వచ్చింది, ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది 40 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఎంత 9 స్క్వేర్ అంటే 9 into 9, హెచ్ అంటే ఎంత 40. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హియర్ 3 1s 3 3s 22 into 3 ఎంత అవుతుంది 66 ఇంటూ 9 4s 360/7. సో ఇది ఎంత అవుతుంది 23,760/7. సో దీన్ని మనం డివిజన్ చేస్తే, డివిజన్ ఇక్కడ చేస్తే చూడండి 7 2 3 7 6 0. సో 7 3s ఎంత 21. ఇక్కడ ఏమవుతుంది 2 7 6 0 అగైన్ 7 3s, సో 21. ఇక్కడ ఎంత అవుతుంది 660. నెక్స్ట్ 7 9s 63 ఎంత వస్తుంది ఇక్కడ 30. 7 4s ఎంత 28 అంటే ఎంత అవుతుంది 2 రిమైండర్, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని రాయొచ్చు మిక్స్డ్ ఫ్రాక్షను. సో 3394 వికోషెంట్, రైట్. యువర్ రిమైండర్ కింద రాసేసి, సారీ రిమైండర్ న్యూమరేటర్లో రాసేసి ఇక్కడ ఏం రాయాలి 7 రాయాలి డినామినేటర్లో. డివిజన్ చేస్తున్నాం కదా 7తో. ఓకే, 7 ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఈజ్ ద ఇదండి వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ ఇక్కడ మనం రాయాలి. ఈజ్ ఈక్వల్ టు 3394 2/7 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 8. A tent is cylindrical to a height of 4.8 meters and conical above it. The radius of the base is 4.5 meters and the total height of the tent is 10.8 meters square. Find the canvas required for the tent in square meters. సో ఇక్కడ ఒక టెంట్ ఇచ్చిండు, ఇట్లా సిలిండ్రికల్ షేప్ ఉంది, కింద ఆ పైన కోన్ షేప్లో ఉంటుంది, రైట్. ఇక్కడ ఇది సిలిండర్ ఏరియా అనుకోవాలి, ఇది కోన్కు సంబంధించిన ఫార్ములా, సిలిండర్కి సంబంధించిన ఫార్ములా. అయితే ఇక్కడ సిలిండర్ హైట్ ఎంత ఇచ్చిండు 4.8 ఇచ్చిండు, మొత్తం హైట్ ఎంత ఇచ్చిండు 10.8 మీటర్స్ ఇచ్చిండు. మనము ఇందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు హైట్ ఆఫ్ ద కోన్ టెంట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ 4.5 ఇది ఇచ్చింది మనకు. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత ఇచ్చింది 4.8 ఇచ్చింది. అప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ కనుక్కోవచ్చు కదా మనం. సో దాని ఫార్ములా 2πRh అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 4.5, హెచ్ వాల్యూ 4.8. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 22 44/7 ఇంటూ 4.5 ఇంటూ 4.8 ఇదంతా వస్తుంది 21.6 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 950.4/7. సో దీన్ని డివైడ్ చేసేస్తే మనకు 135.77 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇదేంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఇప్పుడు రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చింది మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత, అది 4.5. దీని రేడియస్ ఏముందో దీని రేడియస్ కూడా అదే ఉంటుంది కాబట్టి 4.5 మీటర్స్. సో హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10.8 మైనస్ 4.8 చెప్పినా కదా. ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు హైట్ ఆఫ్ ద కోన్ వస్తుంది. సో 10.8 నుంచి 4.8 సబ్ట్రాక్ట్ చేస్తే 6 మీటర్స్ వస్తుంది. సో స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. దీన్ని చేస్తే ఆర్ స్క్వేర్ అంటే ఎంత మనకు 4.5 హోల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్. సో ఇట్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ ఎంత వస్తుంది 4.5 ఇంటూ 4.5 అంటే మనకు 20.25, 6 స్క్వేర్ అంటే 36.
సో దెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 56.25 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7.5 హోల్ స్క్వేర్. 7.5 into 7.5 చేయండి, మీకు 56.25 వస్తుంది. సో ఈ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయితే 7.5 మీటర్స్. ఇది స్లాంట్ హైట్. ఇప్పుడు మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్గా అనుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఎల్ అంటే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ మనకు 4.5, ఎల్ వాల్యూ ఇప్పుడే వచ్చింది 7.5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇవి 3 మల్టిప్లై చేయండి, చేసేస్తే ఏమొస్తుంది 742.5/7. ఇది డివిజన్ చేసేస్తే మనకు 106.07 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ వచ్చింది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేయండి. సో మనకు అప్పుడు టోటల్ క్యాన్వాస్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత వచ్చింది 135.77. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఎంత వచ్చింది 106.07. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 241.84 మీటర్ స్క్వేర్స్ వస్తుంది. ఇది టోటల్ క్యాన్వాస్ రిక్వైర్డ్ టు మేక్ ఏ టెంట్. క్వశ్చన్ నెంబర్ 9, వాట్ లెంత్ ఆఫ్ ద టార్పలిన్. టార్పలిన్ అంటే ఏంటంటే మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే మనం కడతామో బ్లూ కలర్ది దాన్ని టార్పలిన్ అంటాం. సో అయితే దాని లెంత్ ఎంత ఇచ్చిండు 3 మీటర్ వైడ్ ఇచ్చిండు. అండ్ విల్ బీ రిక్వైర్డ్ టు మేక్ ద కోనికల్ టెంట్ ఆఫ్ హైట్ 8 మీటర్స్. సో దీంతో మనం ఏం చేస్తున్నాయని ఒక కోనికల్ టెంట్ని తయారు చేస్తాడు. దాని హైట్ ఎంత 8 మీటర్స్ అంటుండు. బేస్ రేడియస్ ఎంత 6 మీటర్స్ అంటుండు. సో అజ్యూమ్ దట్ ద ఎక్స్ట్రా లెంత్ ఆఫ్ ద మెటీరియల్ విల్ బీ రిక్వైర్డ్ ఫర్ స్టిచ్చింగ్ మార్జిన్స్ అండ్ వేస్టేజ్ ఆఫ్ కటింగ్ అప్రాక్సిమేట్లీ 20 సెంటీమీటర్. 20 సెంటీమీటర్న వేస్టేజ్కి పెట్టుకున్నాడు, మిగతాది వేస్టేజ్ తీసేయమంటుండు. పై వాల్యూ 3.14 అన్నాడు. ఓకే, అంటే ఇట్లుంది ఇది టార్పలిన్. అయితే ఇదెంత 60, దీని ఎంత ఇచ్చింది 3 మీటర్స్ వైడ్ అన్నాడు. దీని వెడల్పు ఎంత ఉంది 3 మీటర్స్ అన్నాడు. ఇది ఇంత వెడల్పు ఉంది. లెంత్ ఎంత అనేది మనకు చెప్పలేదు, మనం అనుకోవాలి. హైట్ ఆఫ్ ద కోన్ మాత్రం ఇచ్చేసిండు. ఓకే, సో వేస్టేజ్ కూడా ఉంది ఇంకా దానికి. దీంతో మనం ఏం చేయాలి, కోన్ తయారు చేయాలి. అయితే రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చింది 6 మీటర్స్, హైట్ ఆఫ్ ద కోన్ 8 మీటర్స్. అప్పుడు స్లాంట్ హైట్ కనుక్కోవచ్చు కదా. స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్, హెచ్ అంటే 8 స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ఈజ్ 36 ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ 8 8 64. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 36 ఎంత అవుతుంది 100 అవుతుంది. 100 అంటే రూట్ 100 ఈజ్ 10 మీటర్స్. ఇది స్లాంట్ హైట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఎంత వస్తుంది, అది పై ఆర్ఎల్. సో పై అంటే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 10. స్లాంట్ హైట్ ఎంత, స్లాంట్ హైట్ 10, రేడియస్ ఎంత 6, రేడియస్ 6, స్లాంట్ హైట్ 10. సో ఇది మొత్తం మనం సింప్లిఫై చేసేస్తే 188.4 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు బ్రెడ్త్ ఎంత ఇచ్చిండు, టార్పలిన్ 3 మీటర్స్. సో ఏరియా ఆఫ్ ద టార్పలిన్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద టెంట్. ఏరియా ఆఫ్ ద టెంట్ అంటే ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద టార్పలిన్ మెటీరియల్ అంటే ఇదే కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద టెంట్. ఏరియా ఆఫ్ ద టెంట్ అంటే ఏంది 188.4. ఇక్కడ మనకు బ్రెడ్త్ ఇచ్చింది 3 మీటర్స్, లెంత్ తెలియదు, లెంత్ కనుక్కుందాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు 188.4. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 188.4/3. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకు 62.8 మీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ దీని లెంత్ ఎంత వచ్చింది 62.8 మీటర్స్. ఓకే, సో మనకేం కావాలి మరి, టోటల్ లెంత్ కావాలి. టోటల్ లెంత్ ఆఫ్ ద టార్పలిన్ అంటే లెంత్ క్యాలిక్యులేట్
ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన లెంత్ ప్లస్ మార్జిన్ ఒకటి పెట్టింది కదా, ఎంత మార్జిన్ 0.20 సెంటీమీటర్ మార్జిన్. ఇక్కడ చూడండి, ఇక ఇది ఇంత మార్జిన్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఇదెంత 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్ను మనం మీటర్లోకి మార్చాలి, అంటే 20/100 అంటే ఎంత అవుతుంది 0.2 మీటర్స్. సో ఈ మార్జిన్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. లెంత్ ఆఫ్ ద క్యాలిక్యులేట్ అంటే లెంత్ ఆఫ్ ద క్యాలిక్యులేట్ ఎంత వచ్చింది మనకు 62.8 మీటర్స్ వచ్చింది. ప్లస్ మార్జిన్ ఎంత 20 సెంటీమీటర్స్. సో ఇది మీటర్స్ సెంటీమీటర్ కాబట్టి దీన్ని మీటర్లోకి మార్చేద్దాం. 62.8 ప్లస్ 20 సెంటీమీటర్ అంటే 20/100 మీటర్స్. సో ఇది 62.8 ప్లస్ ఇదంతా అవుతుంది 0.2 మీటర్స్. సో దిస్ ఈజ్ ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 62.8 ప్లస్ 2, 62.8 ప్లస్ 0.2, 8 ప్లస్ 2 10.1 63 అవుతుంది. సో 63 మీటర్స్ లెంత్. ఇది క్యాన్వాస్ లెంత్ ఎంత ఉంటుంది 63 మీటర్స్ ఉంటుంది. ఇది 62.8 ప్లస్ 20 సెంటీమీటర్స్. ఓకే, ఇది వేస్టేజ్ కోసం మనం యాడ్ చేసుకున్నాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 10. ఏ జోకర్స్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ ద బేస్ రేడియస్ 7 సెంటీమీటర్, హైట్ ఈజ్ 27 సెంటీమీటర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ టు మేక్ ద 10 సచ్ క్యాప్స్. 10 క్యాప్లు తయారు చేయడానికి ఈ డైమెన్షన్తో మనకి ఎంత షీట్ అవసరం ఉంటుందో అన్నాడు. రేడియస్ ఎంత ఇచ్చిండు 7, హైట్ ఎంత ఇచ్చిండు 27. స్లాంట్ హైట్ అనుకోవాలి మనం. L ఈజ్ ఈక్వల్ టు √r² అంటే 7² ప్లస్ h² అంటే 27² ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ 27² అంటే ఎంత అవుతుంది 729. సో L ఈజ్ ఈక్వల్ టు √, ఈ రెండు యాడ్ చేస్తే మనకు √778. సో దీన్ని ఇలాగే ఉంచేసుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 1 క్యాప్. ఒక క్యాప్కు ఎంత పడుతుంది అంటే πr/L. సో 22/7 ఇంటూ రేడియస్ ఎంత 7 ఇంటూ L వాల్యూ ఎంత, సో 778 √778. ఇక్కడ 7 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ √778. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత టోటల్ షీట్, టోటల్ ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ని క్యాప్స్ 10 క్యాప్స్. సో అంటే 10 ఇంటూ 22, ఇది 22 ఇంటూ √778. సో ఇక్కడ 10 ఇంటూ 22 ఎంత అయితే 220 ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే మనకు 27.8 వస్తుంది. సో ఇది ఎట్లా వస్తుందో నేను చెప్తా. దీన్ని రెండు మల్టిప్లై చేస్తే మనకు 6136.38 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఇంత మనకు ఇది ఇన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ షీట్ కావాలి ఇది 10 క్యాప్స్ తయారు చేయడానికి. అయితే ఈ రూట్ ఎట్లా కనుక్కోవాలో మీకు చెప్తా. వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు చూసుకోండి. 778కి స్క్వేర్ రూట్ అంటే మనం ఇట్లా చేస్తాం. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే నెంబర్ తీసుకోవాలి. 2 2s 4, 7 - 4 ఎంత అవుతుంది 378. ఈ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయండి, చేస్తే 2 + 2 4. సో మళ్ళీ ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 7 తీసుకుంటే ఇక్కడ 7 తీసుకున్నా. 47 × 7 ఎంత అవుతుంది ఇది 329. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి, చేస్తే ఎంత అవుతుంది 378 - 329 అంటే 49 వస్తుంది. సో ఇప్పుడు ఈ 7ను మళ్ళీ ఇక్కడ వేసి యాడ్ చేయాలి. 7 + 7 14, 1 క్యారీ 54 అవుతుంది. సో ఇది పెద్ద ఉంది చిన్న ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 2 సున్నాలు పెట్టుకోండి. రైట్. సో దీనికి ఎన్ని టైమ్స్ పోతుంది 8 తీసుకుంటే ఇక్కడ కూడా 8. సో 8 ఇంటూ ఇది మొత్తం చేయాలి, చేస్తే మనకు 4384 వస్తుంది. సో ఇది ఏదైనా రాని ఇంత మనకు చాలు. సో అదే మనం ఇక్కడ తీసుకున్నాం 27.8 అంటే 27.8 ఇంటూ 27.8 చేస్తే మనకు 778 రూట్ వస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ద పోరింగ్ ఇంటూ ఏ కోనికల్ వెజల్ ఆఫ్ డయామీటర్ 5.2 మీటర్ అండ్ స్లాంట్ హైట్ 6.8 సెంటీమీటర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇట్లా ఈ కోన్లో మనం వాటర్ పోస్తున్నాం. రైట్. సో ఎట్ ద రేట్ ఆఫ్ 1.8 మీటర్స్ క్యూబ్ ఫర్ మినిట్. ఒక మినిట్కి 1.8 మీటర్ క్యూబ్ వాటర్ని మనం ఇలా చేస్తాం. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్స్ ద ఫిల్ ద విజల్. ఒక నిమిషానికి ఇంత వాటర్ పోస్తే ఇది మొత్తం ఫిల్అప్ కావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటుంది. అంటే మనం వాల్యూమ్ కనుక్కోవాలి మెయిన్గా.
సో డయామీటర్ ఇచ్చింది 5.2, రేడియస్ అంటే d/2, 5.2/2 అంటే 2.6 మీటర్స్, హైట్ ఇచ్చింది 6.8, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే 1/3 πr²h. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3, పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చింది మనకు 2.6 ఇంటూ 2.6, హైట్ ఎంత 6.8. సో ఇవి మొత్తం మల్టిప్లై చేస్తే పైన ఉన్నవి మనకు 1011.296 బై 7 3 21, ఇది డివైడ్ చేయండి, చేస్తే మనకు 48.15 మీటర్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ ద కోన్. ఇప్పుడు మనకు 1 నిమిషానికి 1.8 మీటర్ క్యూబ్ అన్నాడు, రైట్. అయితే క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ పర్ మినిట్ 1.8 మీటర్ క్యూబ్ ఫిల్ అవుతుంది అన్నాడు. మనకి ఎంత 48 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉంది. సో ఇది ఫిల్అప్ చేయడానికి టోటల్ వాల్యూమ్ బై 1.8 వేయాలి మనం. టోటల్ టైం రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఎంత 48.15 మీటర్ క్యూబ్ బై 1.8. సో ఇది సింప్లిఫై చేస్తే మనకు 26.75 వస్తుంది. దీన్ని అప్రాక్సిమేట్ చేసేస్తే 27 మినిట్స్. ఓకే, 27 మినిట్స్లో ఆ కోన్ మొత్తం వాటర్తోనే నిండిపోతుంది. ఇది మన ఆన్సర్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్, క్వశ్చన్ నెంబర్ 12. Two similar cones have the volume 12 pi cubic units and 96 pi cubic units. If the curved surface area of the smaller cone is 15 pi square units, what is the curved surface area of the larger cone? So ఇది curved surface area of the larger cone అనుకోవాలి. ఇక్కడ for similar cones area of the ratios of 2 and volume of the these two ఇది రెండు ఏమైతే ఈక్వల్ అని చూపిస్తుంది. ఇది హింట్ ఇచ్చింది మనకు. R1 అంటే రేడియస్ ఆఫ్ ద స్మాలర్ కోన్, L1 అంటే స్లాంట్ హైట్ ఆఫ్ ద స్మాలర్ కోన్, V1 వాల్యూమ్ ఆఫ్ ద స్మాలర్ కోన్ దట్ ఈస్ ఈక్వల్ టు గివెన్ 12 pi cubic units, V2 అంటే వాల్యూమ్ ఆఫ్ ద లార్జర్ కోన్ దట్ ఈస్ గివెన్ 96 pi cubic units, L2 అంటే స్లాంట్ హైట్ ఆఫ్ ద లార్జర్ కోన్, R2 అంటే రేడియస్ ఆఫ్ ద లార్జర్ కోన్. ఓకే, సో ఇవి మనం అనుకున్నాం. అయితే ఇక్కడ ఇది స్మాలర్ కోన్, ఇది లార్జర్ కోన్, రైట్. సో గివెన్ 2 కోన్స్ ఆర్ సిమిలర్, రెండు సిమిలర్ అయితే కనుక మనకి ఇచ్చింది కదా L1/L2 ఈజ్ ఈక్వల్ టు R1/R2, L2/L1 ఈజ్ ఈక్వల్ టు R2/R1. సిమిలారిటీకి రేషియోస్. అయితే ఇక్కడ సో రేషియో ఆఫ్ ద కోన్స్ ఈజ్ V2/V1. V2 వాల్యూ ఎంత ఇచ్చింది 96 pi బై V1 అంటే ఎంత 12 pi, రైట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు పై గెట్ క్యాన్సల్. సో 12 1s 12 8s, సో ఇట్ ఈస్ 8. సో ఇక్కడ V2 అంటే మనకు పై R2 స్క్వేర్ L2 బై పై R1 స్క్వేర్ L1 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, సో ఇక్కడ పైకి పై క్యాన్సల్, R2/R1 హోల్ స్క్వేర్ ఇంటూ L2/L1 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, అయితే ఇక్కడ మనకు L2/L1 ఈజ్ ఈక్వల్ టు R2/R1. ఓకే, సో ఇక్కడ L2/L1 ఈజ్ ఈక్వల్ టు R2/R1 కదా. సో L2/L1 ఈజ్ ఈక్వల్ టు R2/R1. దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. R2/R1 హోల్ స్క్వేర్ ఇంటూ L2/L1 ఈజ్ ఈక్వల్ టు R2/R1 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే బేస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. R2/R1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 2 క్యూబ్ అని రాయొచ్చు కదా. ఈ క్యూబ్ క్యాన్సిల్ అయితే R2/R1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇది ఒక రేషియో వచ్చింది మనకు. ఇప్పుడు దేర్ ఫోర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లార్జర్ కోన్ ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం, రైట్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లార్జర్ కోన్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాలర్ కోన్ ఈజ్ ఈక్వల్ టు, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లార్జర్ కోన్ అంటే ఎంత x అనుకున్నాం కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్మాలర్ కోన్ అంటే ఎంత మనకి ఇచ్చిండు 15 pi, ఇక్కడ ఇచ్చిండు 15 pi. ఓకే, సో ఇప్పుడు దీని ఫార్ములా ఏముంది, పై R2 L2 బై ఇదెంత పై R1 L1 ఈజ్ ఈక్వల్ టు x/15 pi. ఇక్కడ పై గెట్ క్యాన్సల్. సో దీనికి ఏమవుతుంది, ఇప్పుడు
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 15 ఇది తీసుకురండి 15 పై ఇంటూ R2/R1 ఇంటూ L2/L1. ఓకే, సో ఇక్కడ L2/L1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం R2/R1 అనుకున్నాం కదా. ఇక్కడ ఏం చేద్దామంటే 15 పై ఇంటూ R2/R1 ఇంటూ L2/L1 ఈజ్ ఈక్వల్ టు కూడా R2/R1 అని రాసుకోండి. రాస్తే అప్పుడు ఏమవుతుంది మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 పై ఇంటూ R2/R1 ఇంటూ R2/R1 అంటే R2/R1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ R2/R1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది 2 కదా. సో 15 పై ఇంటూ ఇది 2 స్క్వేర్ రాద్దాం. 2 స్క్వేర్ రాస్తే ఇది ఎంత అవుతుంది 15 పై ఇంటూ 4 అవుతుంది. సో 15 4 60 పై. సో దిస్ ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లార్జర్ కోన్ స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లార్జర్ కోన్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 60 పై స్క్వేర్. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.